అంటే దశరథ సాక్ష్యం. శ్రీనివాస్ గౌడ్ మంత్రి మంత్రి ఉంటే ఇక్కడ తెలంగాణ కళాకారులు మొత్తం జాబులు ఇచ్చారు. మేము కూడా తెలంగాణ ఉద్యమం ఉన్నప్పుడు దశరథం తీసుకుపోయాడు శ్రీనివాస్ గౌడ్. ఖచ్చితంగా రామలింగం మాకేం తెలియదు, నేను తమ్ముడు శలాన్ని వారం పోస్టు మళ్ళీ ఇంకా గౌరవపీడకే ఇచ్చుకున్నాడు. నేను పోయి అడిగిన సీనన్న ఏందన్నా అంటే ఇంకా ఏం చేస్తాం తల్లి, ఇక మన చేతిలో ఏముంది, పోనీతి అన్నాడు. అంటే ఎందుకు చెప్తున్నానంటే మొన్న మా పాపకు చిన్న పాపకు ఆపరేషన్ కావాలి. ఒక హాస్పిటల్ పోయి ఇంటికి పోతే 1,50,000 చెప్పిండు. నాకు తట్టలే ఎటల సూర్యన ఫోన్ చేసిన వద్దు మనం రవిశంకర్ దగ్గర పోతే దగ్గర ఉండి ప్రైవేటు హాస్పిటల్ కార్పొరేట్ హాస్పిటల్ ఎక్కడ ట్రీట్మెంట్ చేస్తారో అట్లా నా బిడ్డకు ఆపరేట్ చేసి పంపించాం వితౌట్ సింగిల్. అంటే ఆ వ్యవస్థలో వాళ్ళు ఉన్నారు. ఈయన మన కుమ్మరోజు మీటింగ్ పెట్టుకుంటూ ఉంటారు. నేను బయటికి పోతే నాకు సమయంతో ఛార్జ్ చేస్తారు, కానీ మన కుమ్మరోజు దగ్గర మాత్రం నేను పైసా అడగను. ఎందుకంటే అది మన ట్రావెల్ అది ఇది ఉంటుంది, కానీ నేను కమర్షియల్గా మాత్రం ఎక్కడ పోను. ఎందుకంటే మనం కూడా ఇప్పటి నుంచి చూస్తూ ఉందామా చూస్తూనే ఉందామా, కుమ్మర జాతి ఐక్యతకు బాటలు వేద్దామా, కలలు గల్ల కుమ్మరులు కల్లోలితమవుతుంటే రాజకీయ రాబంధులు రాజ్యమేలుతూ ఉంటే చూస్తూ ఉందామా చూస్తూనే ఉందామా, కుమ్మర జాతి ఐక్యతకు బాటలు వేద్దామా. తిరిగే కుమ్మరి సారెతో చరితను సృష్టించినాము, తిరిగే కుమ్మరి సారెతో చరితను సృష్టించినాము, కుమ్మర జాతి బుద్ధితోటి పొత్తులు మనం నేర్పినాము, వంటకు పాత్రలిచ్చి నాగరికతకు పునాదయ్యి తిరిగే కుమ్మరి చక్రం. ఎందుకంటే చక్రంతో సమాజం సృష్టి మొత్తం కూడా మారిపోయిందనేది అందరూ తెలుసు. కానీ అలాంటి కుమ్మరులు ఎలా ముఖ్యంగా రాజకీయ రంగంలో మనల్ని చాలా వెనకబడతానని ఉన్నాం. ఇప్పుడు స్థానిక సంస్థలు వస్తున్నాయి. స్థానిక సంస్థల్లో మన వాళ్ళని జడ్పీటీసీలు సర్పంచులు ఆ స్థాయిలో ప్రజాస్వామ్యం ఎక్కడిది, అయ్యదిగిత కొడుకెక్కి ఆస్తులన్నీ పెంచుకును, అందిన కాడికెళ్ళ దోచుకొని దాచుకును, బహిరంగ సభలు పెడితే బ్యానరు కట్టేది మనం, నాయకుడు వస్తుందంటే డప్పులు కొట్టేది మనం, గొర్రెలు గౌరవించినట్టు బీసీఎంలు మనకాయే, ఏ శికారు వచ్చుతారా వేదికెక్కి ఫోజు కొట్టే, చిన్న సితక పదవులు ఇచ్చి బుతకరించి మనలా, ఎంపీటీసీ సర్పంచి వార్డు మెంబర్ల చేసి ముఖ్యమంత్రి పదవినేమో గుర్తిట్లో పెట్టుకొని రిజర్వేషన్ అంటే తప్ప జనరల్ సీట్ అడిచే, ఏ పేపర్ చూద్దామన్న మన బాధలు రాయరైరి, ఎవరి టీవీ పెడదామన్న మన కోసలు చూపరైరి, కమ్మరెడ్డి నాయుడులే హీరోలైనారురా, అభిమానులమంటూ మనల జీరోలను చేసరా, ఏ పార్టీని నమ్మినా గాని మన బాధలు తీరవురా, ఎవరి చెండ మోసిన మన గండం గడ్డెక్కరురా, కుమ్మర జాతి ఐక్యతతో రాజకీయ రంగాన మన వారిని గెలిపించుకోరా. ఎందుకంటే ఎవరు